మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ లలితాసహస్రనామాల్లో ఒక్కొక్క నామం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. 333 నామం నుంచి మొదలు పెడదాము. ఇక్కడ ఈ 333 నామం చెప్పుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఇవి కేవలం నామములు కావు, ఈ రహస్య నామములు అంటారు. అందుకే వీటిని లలితా సహస్ర రహస్య నామములు అంటే, ఎప్పుడైతే ఈ రహస్యనామములు అని ఎందుకంటారంటే, రహస్యంగా చెప్పమని రహస్యంగా వినమని కాదు. చూడ్డానికి నామములే, కానీ ఇందులో రహస్యము దాగుంది. వేదము ఎలా అయితే మనకు అపౌరుషములు అంటారో, అదేవిధంగా వేదముతో సమానము. ఎందుకు అనగా, అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా వసిన్యాది వాగ్దేవతలు బయటికి వచ్చి చెప్పినటువంటి నామములు కాబట్టి వీటిని రహస్య నామములు అంటారు. సరే, ఇక్కడ ఇవాళ నామం కనుక చూసుకున్నట్లయితే, వారుణి మదవిహ్వల. వారుణి మదవిహ్వల అంటే దీని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే, బ్రహ్మ విద్య యొక్క వారుణి అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య యొక్క వారుణి మదవిహ్వల. మద అంటే మదం అంటే మత్తెక్కించే, అనగా బ్రహ్మమునందు పరవశమైనటువంటి ఆ యొక్క దీనికి అమ్మవారు ఇష్టంగా ఉంటుంది. వారుని మద విహ్వల అనేటువంటి నామం కనుక అర్థంగా తీసుకున్నట్లయితే, విహ్వల అంటే పరవశమైనటువంటిది అమ్మవారు, అంటే బ్రహ్మజ్ఞానానికి పరవశమయ్యేటువంటిది అమ్మవారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? అంతా ఒక్కటే, ఈ బ్రహ్మమంతా ఒకటే, ఇందులో నేను ఉన్నాను, నాలో ఈ విశ్వం మొత్తం ఉంది. అంతేగాని తనాపరా భేదాలు, క్రోధాలు, కామాలు ఇవన్నీ ఉంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానం లేనట్టే. ఆ రకంగా ఈ యొక్క నామము ఈ రకంగా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని ఇది కదా అమ్మవారిని ముందుకు వెళ్ళవలసినవి కొన్ని ఉంటాయి, కొన్ని నామాలు చేసుకొని వాటిని తరించవలసినవి కొన్ని ఉంటాయి. ఆ రకంగా అదేవిధంగా విశ్వాదిక, విశ్వము కంటే అధికురాలు. ఎందుకంటే విశ్వం కంటే అధికురాలు ఎలాగా అంటే, విశ్వం కంటే అధికురాలు ఉంటేనే విశ్వాన్ని క్రియేట్ చేయగలదు. అంటే ఎలా అంటే, ఒక తల్లి ఒక చపాతీ చేసింది అనుకోండి. చపాతీ అనేటువంటిది, చపాతీ ముద్ద ఎంత ఉంటుందో దానిలోంచి చిన్న ముద్ద తీసుకొని తయారు చేస్తుంది. ఎందుకు? తను ఇంత దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే, అలాగే ఒక పిల్లవాడు ఉన్నాడు, లేకపోతే పెద్ద అతనే ఉన్నాడు. అతను ఎంత బరువును ఎత్తగలడు? ఒక 50-100 కిలోలు మహా అంటే. 500 కిలోలు, 1000 కిలోలు అంటే మంచి వెయిట్ లిఫ్టర్స్ అయితే ఎత్తగలుగుతారు. కానీ ఒక 1000 కిలోలు, 1,00,000 కిలోలు అంటే ఎత్తలేడు. అలాగే విశ్వాన్ని మొత్తం సృష్టించాలంటే విశ్వాధిక అయి ఉండాలి ఆవిడ. అంటే విశ్వం కంటే అధికంగా ఉండాలి, ఉంటేనే విశ్వాన్ని సృష్టించగలము. అలానే ఈ రూమ్ అంతా పెద్దది ఏదో ఉంది, మనం చేయగలమా? దాన్ని ఎత్తలేము. ఎందుకు? మనకంటే పెద్దది ఉంది విశ్వం. అంటే ఈ రూమ్లో ఉండేటువంటి ఒక పెద్ద ఐటమ్ ఏదో ఉంది, ఈ రూమ్ అంత ఉందనుకుందాం. అప్పుడు మనం దాన్ని లిఫ్ట్ చేయలేం. దానికంటే పెద్దదాన్ని అది లిఫ్ట్ చేయగలదు. ఒక క్రెయిన్ వస్తే దాన్ని లిఫ్ట్ చేయగలదు. అంటే ఎప్పుడు కూడా ఒకదాన్ని హ్యాండిల్ చేయాలి అంటే, దాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలంటే, దాన్ని నడపాలంటే అంతకంటే పెద్దవాళ్ళు, దానికంటే ఆకారంలో కానీ శక్తిలో కానీ పెద్దదై ఉంటేనే అది ఆ ఆధీనంలోకి వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఇక్కడ విశ్వాధిక, విశ్వము కంటే పెద్దది. అంటే మనం ఎవరిని పూజిస్తున్నాము? విశ్వం కంటే పెద్దదైనటువంటి అమ్మవారిని పూజిస్తున్నాం అనేటువంటి అర్థం తెలుసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. విశ్వాధిక. తర్వాత నామంగా మనం చూసుకున్నట్లయితే వేదవేద్య అంటే ఋగాది వేదములచే తెలియదగినటువంటిది అమ్మవారు. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు మనకి వేదముతో సమానము అంటున్నాం ఈ లలితా సహస్రనామాలు. అదేవిధంగా వేదము ద్వారా కూడా తెలియజేయబడింది. వేదాల్లో కూడా చాలాసార్లు అమ్మవారికి సంబంధించిన చాలా అనేకమైనటువంటి సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. అంతదాకెందుకు, లలితా సహస్రనామాల్లోనే ఇవి వసిన్యాది వాగ్దేవత ఋషయ అని ఉంటుంది అందులో చూడండి. అంటే వసిన్యాది వాగ్దేవతలు వీటికి ఋషులు. ఆ ఋషులే అమ్మవారి గురించి చెప్పారు. వాళ్ళు ఎవరో కదా అమ్మవారిలో నుంచే వచ్చారు. అంటే ఇవి అపౌరుషములతో సమానము. అదేవిధంగా ఈ లలితా సహస్రనామాలు కూడా వేదముతో సమానమై అనేటువంటి భావనతో చేసినట్లయితే దాని యొక్క ఫలితం అధికంగా ఉంటుంది. అదేవిధంగా వింధ్యాచల నివాసిని,
వింధ్య అచల నివాసిని. దీని ముక్కలు అంటే దీన్ని విడదీసినట్లయితే వింధ్యాచల నివాసిని అంటే వింధ్యం అనే పర్వతము ప్రాంతమునందు నివసించేటువంటిది అమ్మవారు. దీన్నే ఇంకొకసారి చూడండి, వింధ్యము అంటే ఒక పర్వతం అనుకుందాం, మనమే ఒక పర్వతం అనుకుందాం, పైన నివసిస్తుంది ఇక్కడ. అంటే దీన్నే మళ్ళీ ఇంకో దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇదే లలిత సహస్రనామాల్లో మనకి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని ఉంటుంది. సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అని. అచలము వింధ్యాచలమునందు పైనుంది, ఇదే టాప్ పొజిషన్ కదా. అంటే కొండ ఏదో కాదు, మనమే అందులో పైన ఉన్నటువంటిది అమ్మవారు. ఈ విశ్వము మరియు మనము ఒకటే అన్నమాట. ఇది అర్థం చేసుకున్నట్లయితే మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం లలిత సహస్రనామాల్లో. తటిల్లత సమృచిష్య చక్రో పరిసంస్థిత అనేటువంటిది. అంటే తటిల్లత అంటే ఒక మెరుపు తీగలా తిరుగుతుంది, 6 చక్రాల చుట్టూ ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ పైకి వెళ్తుంది, సహస్రారంలో కూర్చుంది, హృదయంలో ఉంది అని రకరకాలుగా చెప్పుకున్నాం కదా. కాబట్టి అమ్మవారు ఎక్కడో లేదు, బయట ఎక్కడో వెతకడం కాదు, నీలోనే ఉంది అనేటువంటి అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇందులో చెప్పే ప్రతి నామాన్ని రోజుకు 45 నిమిషాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.